ఓకేనా? నేను కూడా క్వశ్చన్స్ అడుగుతా మరి, ఓకేనా? ఇంకొక చోటు కూడా మంచి పేరు సంపాదించుకున్నట మంచిది అని ఉన్నది. ఎక్కడున్నది? సామెతలు 22:1 ఉన్నది. ఓకే, ఇంకొక చోట ఏడున్నది? ఇంకొక చోటు ఇంకొక చోట ఏడున్నది? ఓకే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నది, మొదటి వచనం. ఓకేనా? సుగంధ తైలం కన్నా మంచి పేరు కోరదగినదని. ఓకేనా? ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. బాయ్స్ ఈ 2 క్వశ్చన్ చెప్పలే. ఎవ్వరికి ఇష్టం లేని వాడై చనిపోయిన రాజు పేరు చెప్పిన నేను. యెహోరామా? బాయ్స్ కరెక్టా? పాప చెప్పింది కరెక్టా? ఓకే పాప, కరెక్ట్ చెప్పినావు పాప. నువ్వు రెఫరెన్స్ జ్ఞాపకం ఉందా? రెఫరెన్స్ 2 దినవృత్తాంతములు. వెరీ గుడ్, హాఫ్ మార్క్స్ అయితే వచ్చినాయి. 20వ అధ్యాయం 21వ వచనం. ఓకేనా? యెహోరాం. ఓకే, నేను మంచి పేరు సంపాదించుకోవాలి. ఈయనకి వెండి బంగారంలు ఎన్నున్నా కానీ మరి ఆయనకి ఏం లేకుండే? మంచి పేరు లేకుండే. రాజుల సమాధులలో కూడా ఈయనని పాతి పెట్టలే. అంటే చాలా ఇన్సల్ట్. ఒక వ్యక్తికి రాజు అయి ఉండి రాజులని ఎక్కడనైతే సమాధి చేస్తారో ఆ సమాధి తోటలో ఈయనని పెట్టలే. అది ఇన్సల్ట్, చాలా ఇన్సల్ట్. సో వెండి బంగారంల కన్నా మనం ఏం సంపాదించుకోవాలి? మంచి పేరు సంపాదించుకోవాలని మనం నేర్చుకున్నాం. ఈరోజు మరి నేను మంచి పేరు ఎలా సంపాదించుకోవచ్చు అన్నది చెప్తాను నేను. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చేద్దాం. సామెత అందరు బైబిల్ ఉన్నవారు అందరు తీయండి. సామెతల గ్రంథం చిన్న, వేర్ ఈజ్ యువర్ సండే స్కూల్? సండే స్కూలే అయిపోయిందా? నైస్. ఓకే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చేద్దాం. ఒక్క నిమిషం మెల్లంగా చేద్దాం. నా కుమారుడా, నా ఉపదేశంను మర్వకము, నా ఆజ్ఞలను గైకొనుము, అవి దీర్ఘాయువును దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, కంఠభూషణముగా ధరించుకొనుము. అప్పుడు 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందు. ఇప్పుడు 3-4 వచనాలలో మన సమ్మరి ఉన్నది. ఇక్కడ దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుము, హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు మనుషుల దయందును మనుషుల దృష్టికి దేవుని దృష్టికి దయనొందిన వాడవై మంచి వాడవు అనిపించుకుందు. సో ఇప్పుడు మంచి వాడవని అనిపించుకోవాలంటే ఇక్కడ కొన్ని పనులు చేయమంటా ఉన్నాడు. ఏమేం పనులు చేయమంటా ఉన్నాడు? 3-4 వచనాలలో దయను
సత్యంను విడిచిపోనీయకము. ఆ, ఉమ్, అప్ నీ హృదయం అనే ఉమ్, ఉమ్, అప్పుడు అని ఉన్నది కదా. సో ఏమేం చేయాలి ఇక్కడ? దయను సత్యమును ఎన్నడు విడిచిపోనీయకుము, హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టికి మానవుల దృష్టికి మంచివాడవని అనిపించుకొని దయనొంది మంచివాడవు అనిపించుకుందు. సో ఇక్కడ మనం మంచివాడమని దేవుడు మనల్ని అనాలంటే, మనుషులు మనల్ని మంచివాడు అనాలంటే ఇక్కడ రెండు మాటలు చెప్తా ఉన్నాడు. ఏది? దయ ఇంకా సత్యం. వెరీ గుడ్. ఏవేవి రెండు? దయ ఇంకా సత్యం. సో దయా సత్యంని మనం విడిచిపోనీయకపోతే, హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటే మనం ఏం చేస్తాము? దేవుని దృష్టికి మనుషుల దయ పొందుతాం, మంచివాడము అనిపించుకుంటాం. సో మంచివాడం అనిపించుకోవాలంటే ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏవేవి? దయ ఇంకా సత్యం. దయ ఇంకా సత్యం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే మెర్సీ అండ్ ట్రూత్. దయ ఇంకా సత్యం. సో ఈ రెండు విషయాలు మనం కనుక నేర్చుకుంటే మంచి పేరు మనము సంపాదించుకోవచ్చు. ఏవేవి? దయ ఇంకా సత్యం. ఓకే, నేను దయ మెర్సీ అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో మెర్సీ ఉన్నది. దయ మీరు మరి యెహోవా నా బలమా అన్న పాట మీరు పాడతారా? యెహోవా నా బలమా, అందులో ఒక వచనం ఉంటుంది మీకు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును కదా, అందులో వచనం. సో దయ అంటే కనికరం అన్నమాట. దయ చూయించాలంటే ఇతరులని కనికరించాలన్నమాట. సో ఈ దయను గురించి యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక చిన్న కథ చెప్పిండు. ఓకేనా? ఇవన్నీ కూడా నేను వచ్చే వారం క్విజ్లో అడుగుతా. ఓకేనా? సో మీరు కరెక్ట్గా చెప్పిండ్రు అనుకోండి, మళ్ళీ గర్ల్స్ అయితే రాసుకుంటున్నారు, మరి రాసుకొని మెల్లంగా పేపర్ తీస్తారేమో, మనం ఆ పేపర్ తీసేసేయాలి. ఓకేనా? ఓకే, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న స్టోరీ చెప్పిండు. ఈ స్టోరీని నేను మీకు చెప్తా. ఓకేనా? ఈజీ స్టోరీ, అందరు వినండి. ఓకేనా? దయ అంటే ఏంది అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక చిన్న స్టోరీ చెప్పిండు. ఆ స్టోరీని మీకు చెప్తాను నేను ఈరోజు. ఓకేనా? ఆ స్టోరీ ఏంటంటే, ఒక రాజు ఉంటాడు, అతనికి ఒక దాసుడు ఉంటాడు. ఒక రాజు ఉంటాడు, అతనికి ఒక దాసుడు ఉంటాడు. మరి ఈ రాజు ఏం చేస్తాడంటే ఈ దాసులకి అప్పిస్తే ఒక్క దాసునికి 10,000 తలాంతులు అప్పిస్తాడు. ఎంత? 10,000 తలాంతు. 10,000 తలాంతులు అంటే మామూలు ఒక అమౌంట్ కాదు, చాలా పెద్ద ఒక అమౌంట్. ఇప్పుడు మనం అనుకోవచ్చు 10 కోట్లని. ఎంత? 10 కోట్ల ఒక అమౌంట్, ఈక్వలెంట్ అంత ఉంటుంది. అంత అప్పిస్తాడు. అప్పించి మరి లెక్కలు చూసుకునేటప్పుడు ఈయన కట్టుకోకపోతే ఏం చేస్తాడంటే, లాస్ట్కి రాజు ఏం చేస్తాడంటే ఆ దాసుని పిలిపించి మరి నువ్వు అప్పు తీసుకున్నావు, మరి చెల్లించలేకపోతున్నావు, అప్పంతా చెల్లించు అంటాడు. అప్పు చెల్లించకపోతే నీ భార్య పిల్లల్ని నిన్ను అందరినీ తీసుకుపోయి జైలు వేయాలి అని చెప్తాడు, చెర్రలో వేసేయాలి అంటాడు. అంటే అప్పుడు ఈ దాసుడు మరి ఏడ్చి గోజాడుకుంటాడు. ఏంటంటే, మరి అప్పు తీర్చలేను, ఇంకా కొంచెం సమయం నాకు, నీ అప్పు తీర్చేస్తా అని ఈ రాజుతోటి రిక్వెస్ట్ చేసుకుంటాడు. రిక్వెస్ట్ చేసుకుంటే రాజుకి
దయగలిగి ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు కదా, ఓకే నీ అప్పంతా నేను క్షమించేస్తున్నా అంటాడు. ఎంత? 10,000 కోట్లు, అంటే 10,000 తలాంతుల అప్పునంతా ఏం చేస్తాడు? రుణం మాఫీ చేస్తాడు. అప్పుడప్పుడు రైతులకు గవర్నమెంట్ కూడా మాఫీ చేస్తుంది కదా రుణం. అట్లా ఈ రాజు ఏం చేస్తాడంటే ఈయనకి మరి ఆ అప్పంతా ఏం చేస్తాడు? ఫర్గివ్ చేసేస్తాడు, క్షమించేస్తాడు, వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే ఈయన మంచిగా గట్టిగా అయిపోయాడు. కానీ ఈ ఏదైతే సర్వెంట్ దాసుడు ఉన్నాడో చూడు, ఈయనకి ఇంకొక దాసుడు ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఆయనకు 100 దినారములు మాత్రం ఇస్తాడు. ఎంత? 100 దీనారములు అని ఉన్నది. 100 దీనారములు అంటే ఎక్కువ కాదన్నమాట, ఒక 10,000 రూపాయలు ఉండొచ్చు ఇప్పుడు. ఓకేనా? ఎంత? 10,000 రూపాయలు. ఈయనకి ఎంత క్షమించిండు రాజు? 10 కోట్లు కదా, అంటే 10,000 తలాంతులు. ఈయనకెంత? 100 దినారములే. 100 దినారములే. సో 10,000 అంత అమౌంట్ ఉండొచ్చు ఇప్పుడు, అప్పటి కాలం పోల్చుకుంటే ఇప్పటి కాలంకి అంతనే. సో ఈయన ఏం చేస్తాడంటే, ఆయన కూడా ఈ దాసుడు కూడా ఏం చేస్తాడంటే ఆయనను పిలిపిస్తాడు. ఏమని? నువ్వు నాకు 10,000 రూపాయలు ఇచ్చేడుతున్నావు కదా, రా మళ్ళీ అని పిలిపించి ఏం చేస్తాడంటే, నువ్వు నాకు అప్పు ఉన్నది చెల్లిస్తావా లేదా, లేకుంటే నీ భార్య పిల్లల్ని తీసుకుపోయి జైల్లో వేసేయాలి, చెరలు వేసేయాలి అని చెప్తాడు. చెప్తే ఆ దాసుడు కూడా ఏం చేస్తాడు? ఈ 100 దీనారముల అప్పున్న దాసుడు, మరి అయ్యా క్షమించు, ఇంకా కొంచెం కాలం ఇయ్యి, మళ్ళీ నేను నీ అప్పంతా తీర్చేస్తా అంటాడు. తీర్చేస్తా అంటే ఈ దాసుడు విన్నాడు. ఎవడు? 10,000 తలాంతుల అప్పు మాఫీ అయింది చూడు, ఆ దాసుడు ఏం చేస్తాడంటే ఈ 100 దినారములు ఉన్న దాసుని మాట విన్నాడు. ఆయన కూడా గోజాడకుంటా ఆయన గొంతు పట్టుకొని తీసుకుపోయి ఆయనని జైలు వేసేస్తాడు, భార్య పిల్లల్ని. జైలు వేసేసిన తర్వాత తోటి దాసులు ఉంటారు కదా రాజుకి, ఆ రాజుకి దాసులు ఉన్న వారు ఏం చేస్తారంటే, అయ్యా రాజా నువ్వు 10,000 తలాంతులు మరి ఈయనకి అప్పు మాఫీ చేసినావు కదా, మరి ఆ అప్పు ఆ దాసుడు ఏం చేసిండంటే నువ్వు క్షమించినట్టు మరి ఆ తోటి దాసుని క్షమించలేదు అని చెప్తాడు. అప్పుడు రాజుకి కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆ 10,000 తలాంతుల అప్పున్న ఆ దాసుని పిలిపిస్తాడు. పిలిపించి ఏం చెప్తాడంటే, మరి నువ్వు ఎలాగనైతే నేను నిన్ను క్షమించిననో, ఎలాగనైతే నువ్వు గోజాడుకున్నావు కదా, గోజాడుకుంటే మరి నేను నిన్ను ఎలాగా క్షమించిననో నువ్వు అలాగా తోటి దాసుని క్షమించేడుండే కదా, అలా ఎందుకు క్షమించలే? కాబట్టి నీ రుణం అంతా నేను మాఫీ చేయట్లేదు, నాకు వచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు, నా అప్పంతా తీర్చే వరకు తీసుకుపోయి నిన్ను చెరలేస్తున్నా అని ఆ రాజు ఏం చేస్తాడంటే తీసుకుపోయి ఆయనని జైలు వేస్తాడు. జైలు వేస్తే అప్పు ఉన్నదంతా చెల్లించే వరకు బాధించు వారి చేతికి ఆయనని అప్పచెప్తాడు. ఎవరికి? బాధించువారు. బాధించువారు అంటే చెరలు అన్నమాట. ఓకేనా? ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంది అంటే, ఈ స్టోరీ చెప్పి యేసుక్రీస్తు ప్రభు మరి ఏం చెప్తాడంటే, నేను ఎలాగా మీరు కూడా మీ సహోదరులను అంటే మీ తోటి వారిని, బంధువులని, చర్చిలో ఉన్న వారిని క్షమించకుంటే హృదయపూర్వకంగా పరలోక తండ్రి కూడా మిమ్మల్ని ఏం చేయడు? క్షమించడు అని చెప్తాడు అన్నమాట. ఏది? దయన్ గురించి ఇది నేను కనికరపడ్డట్టు. చూద్దాం మనం 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము మరి 35, 36 అక్కడ కనికరం, నేను నిన్ను కనికరించినట్టు దానిపైన కూడా కనికరం అని కూడా ఉంటుంది. నేను ఎన్నో వచనం అది? 33. వెరీ గుడ్ బాబు, చాలా చక్కగా తీసినాను. ఓకేనా? నేను అదే వచనం అండి. నేను మిమ్మల్ని కనికరించిన ప్రకారము నీవును
నీ తోడి దాసుని కనికరింపవలసి ఉండెను ఆ, అని చెప్పి ఏం చేసిండు చదవండి. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. బాధపడుచు వారికి వానిని ఏం చేశాడు, అప్పగించాడు. సో ఇది ఈ స్టోరీ యొక్క కనికరం, క్షమాపణ. దయ అంటే ఏంది, కనికరం, మర్సీ. ఓల్డ్ టెస్ట్మెంట్లో దయ అన్న వర్డ్ యూజ్ చేయబడ్డది, న్యూ టెస్ట్మెంట్లో కనికరం అన్న వర్డ్ యూజ్ చేయబడ్డది. సో ఇప్పుడు ఈ స్టోరీ యొక్క మోరల్ ఎవరైనా చెప్తారా? ఇప్పుడు మనము మంచి పేరు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? మనము దయను, సత్యమును ఎన్నడూ కూడా ఏం చేయొద్దు, మనము విడిచిపెట్టుకోకూడదు. హృదయం అనే పలక మీద దానిని రాయేసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతాము, దేవుని దృష్టికి, మానవుల దృష్టికి దయనుంది, మనం మంచివాడము అనిపించుకుంటాం. సో ఇప్పుడు ఈ స్టోరీలో మీరు ఏం నేర్చుకున్నారు? స్టోరీ యొక్క సారాంశం ఏంది? పాప గట్టిగా చెప్పు, పాప మైక్లో చెప్పు. ఒక్కరు మనల్ని క్షమించినప్పుడు మనం కూడా వేరే వాళ్ళని క్షమించాలి. ఇంకా ఎవరైనా బాయ్స్ ఏమైనా చెప్తారా? ఏం చేయాలి మనము? ఈ స్టోరీ అర్థమైందా బాయ్స్కి అందరికీ? పక్కా అర్థమైందా? ఓకే, ఏం చేయాలి మనము? ఓకేనా? ఇక్కడ రాజు ఎవరు? రాజు అన్నదాన్ని ఎవరికి సాదృశ్యం? రాజు ఒక యజమానుడు ఉన్నాడు కదా, ఎవరికి సాదృశ్యము? దేవునికి సాదృశ్యం. ఓకేనా? ఈ రాజు ఎవరికి సాదృశ్యం? దేవునికి. ఈ దాసులు ఇద్దరు ఎవరికి సాదృశ్యము? మనకి. ఓకేనా? 10,000 తలాంతు అచ్చి ఉన్నవాడు లేదా అప్పు ఉన్నవాడు ఎవరికి సాదృశ్యము? నాకు సాదృశ్యం. 10,000 తలాంతులు ఎవరైతే అప్పు ఉన్నారో వాళ్ళు ఎవరికి సాదృశ్యము? నాకు, ఇండివిజువల్, పర్సనల్, మీకు, నాకు. మరి 100 దినారంలో అప్పు ఉన్నవారు ఎవరికి సాదృశ్యము? మీకు, ఎదుటి వారికి. ఓకేనా? అర్థమైందా? రాజు ఎవరికి సాదృశ్యము? దేవునికి సాదృశ్యం. 10,000 తలాంతులు తీసుకున్నవాడు ఎవరికి సాదృశ్యము? పర్సనల్. 100 దినారంలో అప్పున్నవాడు ఎవరికి సాదృశ్యం? ఎదుట వారికి. ఓకేనా? ఇతరులకి. సో ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే, దేవుడు మనకి ఎన్నిసార్లు మనల్ని క్షమించిండు? చాలాసార్లు అని చెప్తా ఉన్నాడు. క్షమించిండ్రా లేదా? ఒక 100, 200, 1000 అయితే అబద్ధాలు ఆడి ఉండొచ్చు కదా మనం అందరం. ఎస్ఆర్నో? లే అందరు మంచోళ్ళ నాకంటే కదా? అందరం అబద్ధం. దేవుడు క్షమించిండా లేదా? ఎస్ఆర్నో పాప? క్షమించండి. సో వేరే వాళ్ళు కూడా అలా మనకు చేస్తే ఏం చేయాలి? క్షమించాలి. మనం ఎన్నో తప్పులు చేసినాం కదా. సో దాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏమంటా ఉన్నాడు? 10,000 తలాంతులు అంటా ఉన్నాడు. నిజంగా వేరే పాటలు. సో ఇక్కడ ఎవరైనా కొన్ని తప్పులు చేస్తే మన పట్ల, మనమేం చేయకూడదు? ఆయనని గొంతు పట్టుకొని క్షమించకుండా నేను నీతో మాట్లాడా, నీతో చెయ్య, అది ఇది అని అనకూడదు. మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనల్ని క్షమించిండు కాబట్టి మనం కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. దేవుడు మన పైన దయ చూపెట్టాడు కాబట్టి మనం కూడా ఇతరులను ఏం చేయాలి? దయ చేయి. ఈ స్టోరీ యొక్క మోరల్ అర్థమైందా? ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించింది కౌంట్ చేయం, కానీ వేరే వాళ్ళు ఎవరైనా మన ఎడల తప్పు చేసిండ్రు అనుకో, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు, నన్ను ఇట్లా అన్నాడు, అందులో చాలా ఏమవుతుందో తెలుసా? ఒక ఇండ్లలో, బంధువుల్లో, చర్చిలో ఏమవుతుందంటే, మనం వేరే మీద సాడీలు చెప్తే ఏం ఫీల్ కాం, కానీ మన మీద వేరే వాళ్ళు సాడీలు చెప్పిండ్రు అనుకో ఫుల్ ఫీల్ అవుతాం. అవునా కదా? అమ్మా నా మీద ఇది చెప్పింది అంటే నువ్వు చెప్పలేదా వేరే వాళ్ళ మీద? మరి ఎస్ ఆర్ నో? సో మనం కూడా ఎవరైనా మన మీద చాడీలు చెప్పినా, ఏమైనా చేసినా ఏం చేయకూడదు?
క్షమించాలి. ఓకేనా? హృదయంలో కోపం పెట్టుకోవద్దు, దయ చూపించాలి. ఏం చూపించాలి? దయ చూపించాలి. సో మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే దయ చూపించినప్పుడు వస్తుంది. ఓకేనా? దయ చూపించకపోతే మంచి పేరు రాదు. మీరు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే దయ చూపించాలి. మంచి పేరు చూడండి, ఏదో ఒక పని చేస్తారు, పని చేస్తే ఏమవుతారంటే వీళ్ళు పోయి నలుగురికి చెప్పేస్తారు. చెప్పేస్తే ఏమవుతారంటే ఆ మనిషికి, అరే చూడు నేను తప్పు చేసినా, వాళ్ళు చూసిండ్రు, పోయి అందరికీ చెప్పేసింది. అదే నువ్వు క్షమించినావు అనుకో, క్షమిస్తే ఏమనుకుంటారో తెలుసా? నేను తప్పు చేసింది చూసిండ్రు, అయినా కానీ ఎవ్వరికి చెప్పలేదని వారిని ఏం చేస్తారు? గౌరవిస్తారు. అవునా లేదా? మీ తప్పులు దాచిపెట్టిన వారిని మీరు గౌరవిస్తారా లేదా? ఎవరిని గౌరవిస్తారు? మీరు తప్పులు చేసిన దాన్ని అందరికి టామ్ టామ్ చేస్తే గౌరవిస్తారా, లేకుంటే క్షమిస్తే గౌరవిస్తారా? దాచిపెడితే క్షమిస్తే కదా. సో దేవుడు కూడా ఏం చేస్తాడంటే, ఎప్పుడైనా మీరు వేరే వాళ్ళు తప్పు చేసినప్పుడు మీరు దయ చూయించి క్షమిస్తారో, దేవుని దృష్టికి మీరు ఏమవుతారు? మంచి వాళ్ళు అయిపోతారు, దయ నొందుతారు. తప్పులను అందరికీ చెప్పేసినాం అనుకో, దయ పోతుంది. ఏం చేస్తాడు ఈ స్టోరీలో మోరల్? నీ 10,000 తలాంతులు అన్నీ వచ్చినంత వరకు తీసుకుపోయి ఏం చేస్తాడు? బాధించు వారి చేతికి అప్పగిస్తాడు. అంతే. నువ్వు ఎన్ని వాగ్దానాలన్నా తీసుకో, ఏమైనా చేసుకో, జీరో. నువ్వు బాధపడవలసిందే. నువ్వు బయటికి రాలేవు చెరల నుండి. అర్థమైందా? స్టోరీ అర్థమైందా అందరికీ? నేను ఇంకొక స్టోరీ కూడా చెప్తాను, రియల్ స్టోరీ. ఓకేనా? అంటే ఇంకా కొంచెం అర్థం కాని. ఓకేనా? ఇది హిమాలయ దగ్గర ఉన్న ప్రాంతంలో జరిగిందంట. జరిగిందో లేదో కూడా నాకు తెలియదు, కానీ అలా ఒకసారి పేపర్లో చదివిన. ఓకేనా? సో ఈ హిమాలయ ప్రాంతంలో మరి వాళ్ళు వస్తూ ఉంటే అందరు బస్సులు ఎక్కినారంట. ఒక్క ఊర్లో నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి అందరు బస్సులు ఎక్కిండ్రు. సో వర్షం పడతా ఉన్నది, మధ్యలో నది కూడా ఉన్నది, నది దాటుకొని బ్రిడ్జ్ దాటుకొని పోవాలి. సో పోతే అందులో బస్సులు ఎక్కిన వారందరూ ఒక ఊరు వాళ్ళు కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కిండ్రు. అందులో ఒక్క స్త్రీ, పాపం చేసిన స్త్రీ ఉన్నదంట. అంటే వ్యభిచారం చేసే ఒక స్త్రీ, వేశ్య. వేశ్య కూడా ఆ బస్సులు ఎక్కితే ఈ ఊరోళ్ళందరూ అన్నారంట, వద్దొద్దు, ఈమె వేశ్య, ఈమెను మనం తీసుకుపోతే మరి మనకు ప్రమాదం కలుగుతుంది, మనం అందరం మంచులం కదా, మరి ఈమెనే వేశ్య అని ఆమెను ఏం చేసిండ్రంట, ఆ బస్సుల నుంచి అందరు ముంగట దించేసి మళ్ళీ వీళ్ళు మాత్రం పోయిండ్రంట. బస్సులో ఆమెను దించేసిండంట, నువ్వు రావద్దు, నువ్వు పాపాత్మురాలు, మీరు మాతోటి రావద్దు, లేకుంటే మా బస్కి ప్రమాదం అని ఈమెను దించేసిండ్రంట. దించేసి వీళ్ళు పోయిండ్రంట. వర్షం పడతా ఉన్నది, మధ్యలో నది ఉన్నదని కూడా చెప్పినా కదా. వర్షం పడతా ఉన్నది, అది పొంగింది. వీళ్ళు బస్సులో మంచిగా పోతున్నారు, మనం అందరం మంచోళ్ళము, మనకేం ప్రమాదం కలగదు, ఏం కలగదు. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ బ్రిడ్జ్ విరిగిపోయింది. వీళ్ళు ఆ బ్రిడ్జ్ మీద నుంచి పోతుంటే బస్ అందులో మునిగిపోయింది, ఉన్న వాళ్ళందరూ చనిపోయింది, డ్రైవర్ తప్ప. డ్రైవర్కి ఈ స్టోరీ అంతా తెలుసు కదా. అయ్యా, ఇప్పుడు బతికిండ్రు ఎవరు? వేష బతికింది, వీళ్ళందరూ. నిజంగా మనం కూడా ఇతరులు చెడ్డోళ్ళు, నేను మంచోళ్ళం అని అనుకుంటాం. ఏం చూపించాలి? కనికరం, దయ చూపించాలి. ఏం చూపించాలి? దయ చూపించాలి. మంచి పేరు రావాలంటే ఏం చేయాలి? దయ చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తుండా లేదా? క్షమిస్తున్నాడు, మనం పెరగాలని. సో 2 వర్సెస్ చూసుకుందాం. ఓకేనా? అవి బై హార్ట్ చేయాలి. ఓకేనా? ఎవరికైనా రాకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో బై హార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకటి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9వ వచనమా, కనికరం గలవారు ధన్యులు, లేదా 5వ వచనమా, వారు కనికరం పొందెదరు, 7వ వచనం. వెరీ గుడ్. ఓకే.
కనికరం గలవారు ధన్యులు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అంటే ఇక్కడ ఏమున్నది దీని అర్థము? ఎవరైనా వేరే వాళ్ళు తప్పిదం చేసినప్పుడు మనం వారిపైన కనికరం చూపిస్తామో అప్పుడు వారు ఏమవుతారంట? కనికరము పొందుతారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర నుండి. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఇదే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏమున్నది? నీకు మంచి పేరు రావాలంటే దయ అని ఉన్నది. ఏమని ఉన్నది? దయ. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మెర్సీ అని ఉన్నది, న్యూ టెస్ట్మెంట్లో కూడా మర్సీ అని ఉన్నది. ఓకేనా? సో మనం కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందెదరు. సో మనం దేవుని నుండి కనికరం పొందాలంటే మనం ఏం చేయాలి? కనికరము చూయించాలి. ఏం చేయాలి? కనికరము చూయించాలి. అందరికి అర్థమైందా? ఈజీ ఉంది కదా? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందేదారు. చాలా ఈజీగా ఉన్నది కదా? చాలా ఈజీగా ఉన్నది జ్ఞాపకం పెట్టుకోవడానికి. సో మీకు ఒక లెసన్ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అదేంటంటే మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలి? దయ చూయించాలి లేదా కనికరము చూయించాలి. దేవుడు మనయన్ని క్షమించిండు 10,000 తలాంతులు. వేరే వాళ్ళు మనకు చేసినవన్నీ 100 దినారంలే. ఓకేనా? సో దేవుడు మనల్ని కనికరం చూపించినట్టు మనం కూడా ఏం చేయాలి? కనికరము చూపించాలి. ఇంకొక వచనం కూడా చద్దాం మనం. ఓకేనా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చేద్దాం. కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరం తీర్పుకు మించి అతిశయించును. పేజ్ నెంబర్ చెప్తారా? యాకోబు పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది, ఇటు సైడ్ లాస్ట్ 211 లాస్ట్కి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఓకేనా? బాయ్స్ కూడా అందరు చూడండి. ఓకేనా? ఇక్కడ ఏమని ఉన్నదంటే కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు పొందును, తీర్పుకి మించి కనికరం ఏం చేయను? అతిశయించును అని ఉన్నది. దీని అర్థం ఏంది? తీర్పు ఏంది ఇప్పుడు ఈ స్టోరీలో? నిజంగానే వచ్చి ఉన్నది చెల్లించాలి. కానీ దేవుడు ఏం చేసిండు? కనికరం చూయించి ఏం చేసిండు? తీర్పు కంటే మించి ఏం చేసిండు? క్షమించిండు. కనికరం శ్రేష్టమైంది కదా? నిజంగానే ఎదుట వ్యక్తి తప్పు చేసిండు, నో డౌట్. కానీ మనం ఏం చూయించాలి? కనికరం. మీకు ఇప్పుడు అందరికి పెళ్ళి కాలేదు కాబట్టి అంత అర్థం కాదు. ఓకేనా? మరి మీకు పిల్లలు పుట్టినరు అనుకోండి. పిల్లలు పుడితే మీ పిల్లలు దొంగతనం చేసిండ్రు, ఏం చేస్తారు? ఇంకమ్మ దొంగతనం చేసినావు అని చేయి నరికేస్తారా? అంది నిజంగా నరకరా? ఎవరెవరు నరికిస్తారు? మీరు మీ పిల్లలని నరికేస్తారా? ఏం చేస్తారు మరి? కొడతాం అంతనేనా? అబద్ధం ఆడితే ఏం చేస్తారు? ఇంట్లో నుంచి పంపించేస్తారా? అదే మీ చర్చిలో ఎవరైనా దొంగతనం చేసిండ్రు అనుకో, ఆయననేం చేస్తారు? ఇంకేమేం చేస్తారు? చర్చిలో ఉండనిస్తారా? చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఇన్సల్ట్ చేసేసి వెళ్ళబెట్టు. అదే పిల్లలతో అయితే దాచిపెట్టుకుంటారు, చర్చిలో ఉన్నది మాత్రం పేపర్లు వేసేస్తారు. నెక్స్ట్ డే హెడ్లైన్స్లో రావాల్సిందే, ఫలానా వ్యక్తి నా పలానా ఇంట్లో దొంగతనం చేశాడు, అమ్మమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మ అమ్మో అయ్యో అబ్బా అంతా అయిపోయింది కదా? అయ్యో దేవుడు చూస్తలేడా ఇవన్నీ? చూసి ఓకే ఓకే వెరీ గుడ్ మంచి పని చేస్తున్నారు అని మార్క్స్ వేసేస్తాడా? చర్చికి రాగానే కానుకలు వేయంగానే వేయడు. కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతాడు.
అత్యున్నదంతా చెల్లించి వారికి ఎవరికి అప్పగిస్తాడు? బాధించు వారి చేతికి అప్పగించేస్తాడు. జాగ్రత్త. సో మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలి? కనికరము చూపించాలి. ఎవరైతే మన పట్ల తప్పిదములు చేసిండ్రో వారిని ఏం చేయాలి? క్షమించాలి, కనికరము ఎలాగనైతే మన పిల్లలకి మనం చూయించుకుంటామో అలాగనే వేరే వారికి కూడా ఏం చూపించాలి? కనికరము చూయించాలి. సో మంచి పేరు రావాలంటే ఏమవుతుంది? కనికరం చూయించినప్పుడే వస్తుంది, దయ చూయించినప్పుడే వస్తుంది. సో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఎప్పుడైతే మనం అలా కనికరం చూపిస్తామో దేవుడు కూడా మన పైన ఏం చూస్తాడు? కనికరం. ఇప్పుడు దేవుడే మన పైన కనికరం చూపించలేదనుకో, బతుకుతామా మనం? పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి కనికరం చూపని వానికి ఏంది? కనికరం లేని తీర్పు పొందుతాడు. మరి మీకు కనికరం లేని తీర్పు దేవుడు తీరుస్తే మీరు ఎక్కడ పోతారు? నరకానికే కదా పోయేది. ఎక్కడ పోతారు? నరకానికే, కనికరం లేని తీర్పు. సో మనం ఈరోజు మంచి పేరు సంపాదించుకోవాలి. మంచి పేరు సంపాదించుకోవాలంటే కనికరము అవసరము. దాన్ని దయా అని ఉన్నది. ఓకేనా? మర్సీ. ఇంగ్లీష్లో ఏంది? మర్సీ. ఓకేనా? సో బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్ ఫర్ దే షల్ ఒబ్టైన్ మర్సీ. ఓకేనా? సో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కనికరం చూపని వానికి కనికరం లేని తీర్పు పొందుతాడు. ఓకేనా? అర్థమైపోయిందా? అందరికి అర్థమైందా? రేపు వచ్చే వారం ఎవరైనా నేను చెప్పింది ఈ స్టోరీ లెసన్ మోరల్ ఎవరైనా చెప్తారా? అంటే మంచి నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా అర్థమైందా? బాయ్స్ అర్థమైందా? చెప్తావా?